ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీ కేంద్ర మంత్రులు పార్టీ అధిష్టానంతో రేవంత్ కీలక భేటీలు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల అలజడి, విచారణ పేరిట కొంతమంది యువకులను తీసుకెళ్లిన భద్రతా బలగాలు. నేడు తెలంగాణలో పాఠశాలల బంద్, ప్రైవేటు స్కూళ్ల దోపిడీకి నిరసనగా పిలుపునిచ్చిన ఏబీవీపీ. కుప్పంలో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన, ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్న టీడీపీ అధినేత. జూలై 1వ తేదీ నుంచి పిఠాపురంలో పవన్ పర్యటన, సాయంత్రం పిఠాపురంలో వారాహి సభ. ఇవాళ ఉదయం 11 గంటలకు లోక్సభ స్పీకర్ ఎన్నిక, ఎంపీలకు 3 లైన్ విప్ జారీ చేసిన బీజేపీ, కాంగ్రెస్. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించండి, ఏపీ అసెంబ్లీ స్పీకర్కు మాజీ సీఎం జగన్ లేఖ. జగన్ భద్రతా సిబ్బందిపై తప్పుడు ప్రచారం, సెక్యూరిటీ ఆడిట్ జరగకుండానే భద్రతను తొలగించారన్న పేర్ని నాని. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ, తిరుపతన్న భుజంగరావు బెయిల్ పిటిషన్పై విచారణ. కేసీఆర్ కు మరో లేఖ రాసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్, విద్యుత్ కొనుగోళ్లపై మరింత సమాచారం ఈ నెల 27 లోపు ఇవ్వాలని స్పష్టీకరణ. అసదుద్దీన్ జై పాలస్తీనా నినాదంపై రచ్చ, తప్పు కాదన్న అసద్, రాజ్యాంగ విరుద్ధమన్న కిషన్ రెడ్డి. రామగుండంలో ఆధునిక థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మిస్తాం, ఎన్నికల్లో ఇచ్చిన హామీ పూర్తి చేస్తామన్న భట్టి విక్రమార్క. బోనాలు, బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంపై మంత్రి సమీక్ష, అధికారులు సమన్వయంగా పనిచేయాలన్న పొన్నం. ఏపీకి 3 రోజుల పాటు వర్ష సూచన, మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం. కళ్లకురిచి ఘటనపై గవర్నర్కు ఏఐఏడీఎంకే ఫిర్యాదు, సీబీఐ విచారణ జరిపించాలని గవర్నర్ను కోరిన నేతలు. దేశ రాజధాని ఢిల్లీ ప్రజల్ని వెంబడిస్తున్న నీటి కష్టాలు, వాటర్ క్యాన్లు చేతబట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. అయోధ్యలో 650 కోట్లతో మ్యూజియం ఆఫ్ టెంపుల్ నిర్మాణం, టాటా సన్స్ ప్రతిపాదనకు యూపీ ప్రభుత్వ ఆమోదం. భూమికి చేరిన జాబిల్లి ఆవలి భాగం నమూనాలు, ప్రపంచంలోనే తొలిసారిగా సాధించిన చైనా. జూలైలో ప్రధాని మోడీ రష్యా టూర్, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం. బిగ్ డిబేట్ కు ముందు ట్రంప్ కు ఊరట, సైలెన్స్ ఆంక్షలు సడలించిన మన్హటన్ కోర్టు.